హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీని చూపిస్తున్నానండి. ఇది దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెల్లోకైనా. ఇది చాలా తక్కువ మసాలాలతో చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకొని కడిగి ఉంచుకున్నాను. స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు పెద్దవి 3 తీసుకున్నానండి. 1 కేజీ మటన్ కాబట్టి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది 1 నిమిషం 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకోవటం వల్ల మసాలా అన్నది అడుగు పట్టకుండా ఉంటుంది. 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి మటన్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మటన్లో నుంచి కొద్దిగా వాటర్ అన్నది వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మటన్లో నుంచి వచ్చిన వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్లు వరకు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నటువంటి స్పూన్ అన్నది పెద్ద స్పూను. ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఒక 3 టమాటాలను కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టైంలో 1 స్పూను మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్ మూత పెడతాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మటన్ ముదురుదైతే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. లేతదైతే 3 విజిల్స్ సరిపోతుంది. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసేసి ఇందులోకి కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కూర దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే కూర ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది.
ఇదిగండి కూర అన్నది చక్కటి గ్రేవీతో వస్తుంది. మనం దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యూజ్ చేయము. చాలా సింపుల్గా చేసుకుంటాం, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ కూర ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ముందుగానే కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎక్కడా కూడా ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయలేదు, చాలా సింపుల్ మసాలాలే యూజ్ చేసాము. ఈ కర్రీ రైస్లోకైనా, రోటీ, చపాతీ, జొన్న రొట్టెల్లోకైనా, బగారా రైస్లోకైనా, ఎందులోకైనా కూడా రుచి అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీని చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మసాలాలు అయితే కూడా ఏమి యూజ్ చేయలేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.